నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను మండుటెండల్లో సైతం గోదావరి జలాలతో నిండుకుండలా ఉండే తపస్పల్లి కొండపాక D4 కాలువ ఎడారిగా మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు రైతులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వంటేరు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో గోదావరి జలాలతో నిండుకుండలా ఉండే కాలువలు నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఎడారిగా మారాయని విమర్శించారు. రాబోయే 3-4 రోజుల్లో తపస్పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక D4 కెనాల్కు సాగునీళ్లని వదలకపోతే రాజీవ్ రహదారిని వేలాది మంది రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని వంటేరు ప్రతాపరెడ్డి హెచ్చరించారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. రైతుల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవని, రైతుల పట్ల కక్ష కట్టి రైతులకు సాగునీరు అందించక రైతులు విలవిల్లాడుతూ ఉంటే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాలువలు ఎప్పుడు చూసినా 2 పంటలకు నిండుకుండలా ఉండేవని, రైతులు మోటార్ల ద్వారా సాగునీరును పొలాల్లోకి తీసుకువెళ్లేవారని తెలిపారు. దానివలన కొండపాక మండలంలోని కొండపాక కాల్వకు ఇరువైపులా దాదాపు 6,000 ఎకరాలు ఈ కాలువ ద్వారా పండేవన్నారు. కానీ నేడు కాంగ్రెస్ అసమర్థ పాలనలో పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలానే ఉంటే 6,000 ఎకరాల్లో పంటలు ఎండిపోవడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు తపస్పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక కాల్వకు ఒక్క చుక్క కూడా నీళ్లను వదలలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాగల సుగుణ దుర్గయ్య, మాజీ జెడ్పీటీసీ అనంతుల అశ్విని ప్రశాంత్, మాజీ ఎంపీపీ రాధాకృష్ణారెడ్డి, హెమ్మల రాజిరెడ్డి, సంజీవరెడ్డి, రవీందర్, సురేందర్ రెడ్డి, ముస్తియాల కనకయ్య, అహ్మద్, కురాటి రమేష్, నరసింహారెడ్డి, కనకయ్య, దున్న సాయిలు, నర్సయ్య, తిరుపతి, ఎలుక రాజిరెడ్డి, గొట్టె ఎల్లయ్య, వెంకటేశం, నిలా వెంకటేశం, పిడిచెట్టి శ్రీనివాస్, ఎండి మజార్, వడ్ల రాములు, చంది మల్లికార్జున, రాములు, అంబడి భాను, యాదగిరి, సున్నం భాస్కర్, కోడెల మల్లేశం, ఐలయ్య, స్వామి, విష్ణు, సీత, కనకయ్య, పెరుగు ఆంజనేయులు, స్వామి, చంద్రశేఖర్, గొడుగు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. అంటే ముదురు పోతే మధ్యాహ్నం తినే టైంకి కరెంట్ పోతుంది సార్. ఆ బాటిల్లో నీళ్లు దొరుకుతుంది తినేదానికి సైకిళ్ళకు. మధ్యాహ్నమే పోతుంది కరెంటు. ఇక్కడ ఎండిపోయింది 40 ఎకరాలు ఎండిపోయింది సార్. విలేజ్ మొత్తం 40 ఎకరాలు. దీని తర్వాత అది రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వాటి కోసమే అన్నకి ఇట్లా అందరం వచ్చింది. మొత్తం దేనికోసం అంటే ఆ నీళ్ళ కోసమే. చెర్ల కాలువ
మొత్తం పోయినాయి ఇక మొత్తం అవి 20-25 ఎకరాలు ఉంటాయి ఇది మొత్తం పోయింది గిన్నెనే గట్టి కొట్లాడదాం, నీళ్ళు ఇప్పిస్తాం మీకు. వారం రోజుల నీళ్ళు రాకపోతే అందరు రండి, వారం రోజుల నీళ్ళు రాకపోతే మొత్తం రండి, మొత్తం రోడ్డు మీద కూకుందాం. ఆటోళ్ళు మగవాళ్ళు మొత్తం ఆటోలు తీసుకోవాలి, రావాలి. రోడ్డు మీద కూకుంటే 2 నిమిషాలు తీతాయి చేద్దాం. నీళ్ళు వస్తే చేద్దాం, మీకు వస్తేనే లెక్క. మాకు కష్టపడ్డారు, పంట చేతికి రావాలి, నీళ్ళ కోసం కొట్లాడదాం. ఇలా మన కేసీఆర్ లేడు, కాంగ్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు నీళ్లు గీళ్ళు ఏం లేదు, మొత్తం ఏడ భూములు ఉంటాయి, కబ్జాలు పెడుతున్నారు. కబ్జాలు పెడుతున్నారు, ఏం లేదు. నీళ్ళు ఇప్పుడు బంద్, కరెంటు బంద్, ఎన్ని బంద్ పెట్టింది కదా, కనిపిస్తుంది కదా ఎప్పుడైనా మీకు కనిపిస్తుంది కదా. ఎన్ని గంటలు వస్తుంది కరెంట్? 5 గంటలకు బంద్ అయితే ఇంత ముందుకు 10:30కు వచ్చి ఇప్పుడు మళ్ళీ 11:30కు వస్తుంది రాత్రి. 6 గంటలు పోతుంది కరెంట్. ముందుకు ఎల్సీ కూడా కవర్ చేస్తారన్నా. మంగళం ఇస్తాను. ఏ సర్వర్ నెంబర్ పట్టదో ఆ సర్వర్ నెంబర్ పెట్టాలి. మీ బాబు గారు ఫైల్ నుంచి వాళ్ళు రైతుల జీవితాలతో చెలగాటమా, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతుల పట్ల రేవంత్ రెడ్డి మొండి వైఖరి. జై తెలంగాణ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతు జీవితాలతో చెలగాటమా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి. రైతులతో చెలగాటమా, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. సీఎం 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 సీఎం.
పోయినసారి ఇవన్నీ నాటేసింది సార్ పంపే. మామ ఇట అందరూ ఇట సైలనా ఇటు ఇటు ఆడదాం పోవాలి. పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ వైఖరి, రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జగన్ రాజ్యం. న్యూట్రిషన్ కిట్ ఇస్తుంది, అది బంద్ అయిపోయింది. పాపం ఉంటే కేసీఆర్ కిట్ ఇస్తుంది, అది బంద్ అయిపోయింది. అన్ని పోయినాయి. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తామా? అన్ని రావాలంటే మళ్ళీ మనమే రావాలి. మాది మీకు అల్టిమేట్ మెసేజ్ ఇవాళ వెడ్నెస్డే, మండే 10 days అడిగిండు. 10 days ఇంకో 10 కాదు, 10 days అంటే ఉండి ఎండిపోయి వచ్చి అంటే పొలాలన్నీ ఇప్పుడు ఎట్లా ఉందంటే కవర్ అవుతుంది. లేకుంటే 10 days తర్వాత ఇచ్చినా కూడా వేస్తే పనికిరాదు. పొట్ట అవిసిపోయినాక వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. పొట్ట అవిసిపోయినాక పొట్ట రికవరీ కాలుపోతుంది కదా, క్లోజే కాకపోతే అది రావద్దు అంటే మనకు 1 week డెడ్ స్టోరేజ్లో ఉన్నాం. డెడ్ లైన్ ఉందంటే 1 week లోపల మండే ట్యూస్డే దాకా వస్తుంది. లేకపోతే మా పని ఉంది, లేడీస్ మేము ఇస్తాం సార్. కష్టపడి మా పంపు గిట్టే పరిస్థితి. రైతుల పట్ల రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా. అదేనమ్మా మరి చేయకూడదు. రాష్ట్రం మీద పడి రాబందులు లెక్క దోసుకుంటుండ్రు. ఏడ భూములు ఉంటే కాడ కబ్జా పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అప్పుడే కాదు, ఎప్పుడు కాంగ్రెస్ రాదు. నీళ్లు దొరికాయి, తాగుతాయి. రోడ్ల మీద ఇప్పుడు బిందెలు పట్టుకొని పోవాలి. ఇంకా 4 రోజులు అన్ని గ్రామాలలో దండోర వేసి తిమ్మారెడ్డిపల్లి కాడ రోడ్డు మీద కూకుందాం. లేడీస్ కావాలి బాగా. రైతులతో చెలగాటమా, రైతులతో చెలగాటమా, రైతు జీవితాలతో చెలగాటమా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రైతులతో కాంగ్రెస్
నాయకులారా ఖబర్దార్ రేవంత్ రెడ్డి రైతు చిలక పట్ల కాంగ్రెస్ ఉండి వైఖరి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రైతు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ లగం పెట్టుకున్నాడే ఇస్తాను ఏది లేదు మంచిగా ఆయన ఇటంకల ఊరికే వస్తలేదు మరి కూర్చులేదు మన్ను లేదు దుమ్ము లేదు అదేం పోస్తలేదు భూములు కూడా ఇప్పుడు కబ్జాలు పెట్టవచ్చు భూములు లేవు తాగలేవు ఉన్నది అమ్ముకున్నాం అమ్ముకున్నాం నీళ్లు వస్తలేమనే మరి కళ్యాణ లక్ష్మి కూడా రేపు పొద్దున మాట్లాడుతున్నాం. కళ్యాణ లక్ష్మి మొత్తం ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నాం. రేపు అసెంబ్లీలో కూడా గట్టిగా కులం బంగారం పెట్టి పోయి కళ్యాణ లక్ష్మి పెట్టి పోయి దాని మీద గట్టిగా మాట్లాడి వస్తే చేస్తాం. వస్తాం. అప్పుడు నేను చేపలు ఇచ్చింది చేపలు కూడా బంద్ చేసినాడు. ఆ కులంలో కొన్ని ఇచ్చింది అవి కూడా బంద్ చేసినాడు. చేపలు బంధు